వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. ప్రతిరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన వాటిని క్వశ్చన్స్ రూపంలో కానీ వాటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను కొన్ని పాయింట్స్ రూపంలో కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే కోసం చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పతంగుల పండుగ 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. ఈ 2026 పతంగుల పండుగకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్లో వచ్చే అంశాలని రాయడం జరిగింది. వాటిని వివరిస్తాం. చూడండి, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో 2026 జనవరి 12 అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పతంగుల పండుగ జనవరి 12 నుంచి 14 వరకు అయితే నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ నరేంద్ర మోడీ వీరిద్దరు కూడా స్వయంగా పతంగులు ఎగురవేయడం జరిగింది. పతంగులు ఎగురవేయడంలో ప్రావీణ్య ప్రతినిధులు 50 దేశాల నుండి అయితే వచ్చారు. ఇక్కడికి ఇంకా 5 లక్షల మంది పర్యాటకులు వీక్షించడానికి వస్తారని అంచనా. చూడండి, ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఎప్పుడు ప్రారంభమైంది? జనవరి 12 నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇక్కడ వేరే దేశ జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ సాయంతో వీరిద్దరు కూడా పతంగులు ఎగురవేయడం జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్. పతంగుల పండుగ 12 నుంచి 14 వరకు నిర్వహిస్తారు. చూడండి, ఈ 3 అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ ప్రశ్న, 2026 జనవరి 12న ఇస్రో చేపట్టిన ప్రయోగంలో విఫలమైన రెండో రాకెట్ ఏది? ఆప్షన్ ఏ పిఎస్ఎల్వి C60, ఆప్షన్ బి పిఎస్ఎల్వి C61, ఆప్షన్ సి పిఎస్ఎల్వి C62, ఆప్షన్ డి పిఎస్ఎల్వి C59. ఆన్సర్ ఆప్షన్ సి పిఎస్ఎల్వి C62. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను చూద్దాం. చూడండి, ఇది 12వ తారీఖు 1/2020 ఉదయం 10:18 గంటలకైతే రాకెట్ ఆకాశంలోకి ఎగిరింది. 3వ దశలో విఫలమైంది. 3వ దశలో ఒక సమస్య రావడం వల్ల అది విఫలం కావడం జరిగింది. ఏం సమస్య అంటే చాంబర్ ప్రెషర్, ఇంధన ఒత్తిడి తగ్గిపోవడం వల్ల రోల్ డిస్టర్బెన్స్ వచ్చి దీంతో ఫ్లైట్ పాత్లో డీవియేషన్ ఏర్పడింది. అదేవిధంగా 2025 మేలో కూడా పిఎస్ఎల్వి C61 కూడా 3వ దశలోనే విఫలమైంది. చూడండి, ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది విఫలమైన రాకెట్ పేరు పిఎస్ఎల్వి C62. ఎప్పుడు ప్రయోగించారంటే 12/1/2026. థర్డ్ క్వశ్చన్ చూడండి, ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్ను వర్చువల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ జనవరి 9, ఆప్షన్ బి జనవరి 10, ఆప్షన్ సి జనవరి 11, ఆప్షన్ డి జనవరి 12. ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 12. ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు 2020 జనవరి 12న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీన్ని వర్చువల్గా ప్రజాభవన్ హైదరాబాద్ నుండి అయితే ప్రారంభించడం జరిగింది. ఇది హన్మకొండలోని రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో మరియు ములుగు సంక్షేమ భవనాలు ఏర్పాటు చేసినవి ప్రారంభించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరియు రాష్ట్ర మంత్రులు ఉన్నత అధికారులతో కలిసి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన మిగతా సెంటర్స్ను కూడా ప్రారంభించారు. ఇది ఎవరి కోసం అంటే వృద్ధులు శేష జీవితాన్ని ఉల్లాసంగా గడిపేందుకు వీటి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఫోర్త్ క్వశ్చన్, 2024-25లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పరిశోధన అభివృద్ధి R&D ఏ రంగంపై అత్యధిక శాతం వ్యయం చేసినది? ఆప్షన్ ఏ విద్యుత్ ఉత్పత్తి, ఆప్షన్ బి ముడి చమురు, ఆప్షన్ సి రక్షణ ఉత్పత్తులు, ఆప్షన్ డి భారీ మీడియం ఇంజనీరింగ్. ఆన్సర్ ఆప్షన్ సి రక్షణ ఉత్పత్తులు. రక్షణ ఉత్పత్తులు. చూడండి, రక్షణకే అగ్రతాంబూలం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వీటిలో మొత్తంగా రంగాల వారి వ్యయం చూసినట్లయితే శాతంగా రక్షణ ఉత్పత్తులకు 48.34%, పెట్రోలియం సంబంధించి 15.39%, భారీ మరియు మీడియం ఇంజనీరింగ్ 7.74%, ముడి చమురు 6.47%, విద్యుత్ ఉత్పత్తి 6.07%. ఈ విధంగా రక్షణ ఉత్పత్తులకే ఎక్కువ వ్యయం చేయడం జరిగింది. ఇది మొత్తం కూడా ఈ 2024-25 సంబంధించి 25.6% అయితే పెరిగింది. ఆధారం ఎక్కువ చేసుకుంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సర్వే 2024-5 ప్రకారం.
ఫిఫ్త్ క్వశ్చన్, బాల భరోసా పథకంను తెలంగాణ ప్రభుత్వం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టినది? ఆప్షన్ ఏ మహిళలు, ఆప్షన్ బి వికలాంగులు, ఆప్షన్ సి వృద్ధులు, ఆప్షన్ డి ట్రాన్స్జెండర్స్. ఆన్సర్ ఆప్షన్ బి వికలాంగులు. వికలాంగుల కోసం అయితే బాల భరోసా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. చూడండి, బాల భరోసా పథకం గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. 2026 జనవరి 12 అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించాడు. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి వైకల్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన పథకం. 2047 నాటికి ఎవ్వరు కూడా వైకల్యంతో బాధపడద్దు, వైకల్యంతో ఉండద్దు అనేది ప్రభుత్వ ఉద్దేశం, ఈ పథక ఉద్దేశం. నెక్స్ట్, 5 సంవత్సరాల్లో పిల్లల్లో మానసిక లోపాలని 42 ప్రశ్నల ద్వారా గుర్తించడం. మానసిక లోపాలున్న పిల్లలను గుర్తించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్సలు, థెరపీలు అందించడం. చూడండి, ఈ పథకం జనవరి 12న ప్రారంభించబడింది. 2047 నాటికి ఇది ఇంపార్టెంట్, వైకల్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం. నెక్స్ట్, 5 సంవత్సరాల్లో పిల్లలకు మానసిక లోపాలు ఉంటే 42 ప్రశ్నల ద్వారా వాటిని గుర్తించడం, గుర్తించిన వాటికి చికిత్సలు మరియు థెరపీలు అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్, ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో బ్యాటర్గా రికార్డు సృష్టించింది ఎవరు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి విరాట్ కోహ్లీ, ఆప్షన్ సి మహేంద్ర సింగ్ ధోని, ఆప్షన్ డి రవీంద్ర జడేజా. ఆన్సర్ ఆప్షన్ బి విరాట్ కోహ్లీ. ఆన్సర్ విరాట్ కోహ్లీ. అన్ని ఫార్మాట్లో 550 మ్యాచ్ల్లో 624 ఇన్నింగ్స్ కలిపి అతివేగంగా 28,000 రన్స్ చేసిన తొలి బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ 640 ఇన్నింగ్స్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక రన్ చేసిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ 28,068 పరుగులు అయితే చేయడం జరిగింది. మొట్టమొదటి అయితే సచిన్ అయితే 34,350 టాప్లో అయితే ఉండడం జరిగింది. ఇండియా తరపున అత్యధిక వన్డేలు ఆడిన 5వ బ్యాటర్గా విరాట్ కోహ్లీ అయితే 309 వన్డేలు ఆడి నిలిచాడు 5వ వ్యక్తిగా. మొట్టమొదటి వ్యక్తి సచిన్ 463. 7th క్వశ్చన్, జాతీయ హైవే నిర్మాణంలో ఒకేసారి 4 గిన్నీస్ రికార్డులు సాధించిన హైవే ఏది? ఆప్షన్ ఏ బెంగళూరు విజయవాడ, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్, ఆప్షన్ సి కాశ్మీర్ టు కన్యాకుమారి, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ టు మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ బెంగళూరు టు విజయవాడ. బెంగళూరు టు విజయవాడ 4 గిన్నీస్ బుక్ రికార్డులు అయితే సాధించడం జరిగింది. వాటి గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ నిర్మాణంలో ఆ సంస్థ అంటే రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ అనే సంస్థ. చూడండి, ఫస్ట్ రికార్డు ఈ నెల 6న బొంతలపల్లి సమీపంలో 28.89 లేన్ కిలోమీటర్ల పొడవైన రహదారి కేవలం 24 గంటల్లోపే పూర్తి చేశారు. ఇది మొదటి రికార్డు. రెండవది ఏంటిదంటే 24 గంటలు అత్యధికంగా 10,650 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ని అయితే వేసి రెండో రికార్డు సాధించాడు. థర్డ్ వన్ చూస్తే ఈ నెల 11 వరకు 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ని అయితే నిరంతరంగా వేసి మూడో రికార్డు సృష్టించారు. నాలుగోది ఏంటంటే మొత్తం 156 లేన్ కిలోమీటర్లు పొడవైన రహదారి నిరంతరంగా నిర్మించి 4వ రికార్డును సృష్టించడం జరిగింది. చూడండి, ఈ విధంగా మీకు మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ మరియు ఎంసీక్యూస్ ద్వారా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.